చీఫ్గా రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కన్ను పడితే ఐఏఎస్లు ఐపీఎస్లు బతుకులు ఎలా అయిపోతాయి, జగన్మోహన్ రెడ్డి మాట వింటే వాళ్ళ బతుకులు ఎలా బుగ్గిపాలు అయిపోతాయి అనేది కళ్ళ ముందున్న సాక్ష్యాలు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడుకుగా తెర వెనక ఉండి ఎంతమందిని జైలుకి వెళ్ళేలా చేశాడో చూసాం. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయి ఎంతమందిని కేసుల్లో ఇరికించాడని అనడం ఒక రకంగా తప్పు. నేను కూడా తప్పు మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది నాకు. ఇలా చిన్నపిల్లల పాలపేక నోట్లో పెట్టడానికి చిన్నపిల్లలేం కాదు కదా. ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, మరీ ప్రెషర్ ఉంటే నోసారి ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగిన ఇది ఏమవుద్ది? ఉద్యోగం పోద్దా? మహా అయితే ట్రాన్స్ఫర్. ఐపీఎస్ని ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదు. ఖచ్చితంగా ఏదో జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్పీలు అయితే, లేకపోతే డీజీపీ ఆఫీస్లో. దానికి ఇంతగా ఇదవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఒక పాయింట్. అలాగే అప్పుడు ఐఏఎస్లు వాళ్ళు అప్పుడు అలా చేశారు. ముఖ్యమంత్రి చెప్తే ఇలా ముఖ్యమంత్రి కొడుకు భయపడి చేశారా లేకపోతే ఇంకేం చేశారో మనకు తెలియదు. సో వీళ్ళు ఎందుకు ఇలాగా ఈ మాయల పకీర్లు, ఈ రాజకీయ నాయకుల చేతిలో పడి ఎందుకు ఇలా అయిపోతున్నారు? పర్టికులర్గా కామన్ పాయింట్ అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఒక నాయకుడిని నమ్మి, ఒక నాయకుడు మాట చెప్తే విని, ఆ నాయకుడి కోసం ఏదో అడ్డమైన పనులు చేసి ఇంతమంది జైలుకి వెళ్తున్నా, ఇంతమంది కేసులు ఎదుర్కొంటున్న రాష్ట్రం ఇదే, ఆంధ్రప్రదేశే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కామన్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి. తులసి